హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఆచా వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఇప్పుడైతే లెగడం నేను ఒక పక్క అయితే పొయ్యి మీద పాలు పెట్టాను, ఒక పక్క అయితే టీ పెట్టుకున్నానండి. పాపకి బూస్ట్ పాలు కలపడానికి పాలు పెట్టాను, ఒక పక్క అయితే నేను టీ పెట్టేసుకున్నాను అనమాట. టీ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే వేడి నీళ్ళు అయితే పెట్టాలండి పాపకి స్నానానికి. స్కూల్కి ఆల్రెడీ టైం అయిపోయింది, ఇంకా లేగలేదు. మా పెద్ద పాప లేగలేదు, చిన్న పాప లేగలేదు. ఈరోజు కూరకైతే నేను పప్పు టమాటా వండుదాం అనుకున్నానండి. పప్పు టమాటా వండాలన్నమాట. ఇంకా టీ అయితే వేసుకుంటున్నాను. టీ కాగిపోయింది నాకు మా వారికి అండి. టీ అయిపోయిన తర్వాత మా పాపకైతే స్నానానికి అయితే వేడి నీళ్ళు పెట్టేశాను. పాప పాలు కూడా కాగిపోయినాయి. మా అమ్మగారు అయితే ఇంకా రాలేదండి, అందుకే నాకు మా వారికి టీ వేసుకున్నాను అనమాట. మా చిన్న పాప ఇంకా లేగలేదండి. పెద్ద పాప అయితే ఇప్పుడే లేచిందనమాట. లేగడం నా గోరింటాకు ఎలా ఉందో చూపిస్తానని చెప్పేసి వీడియోలో అని చెప్పేసి అంటే సరే అని చెప్పి చూపిస్తున్నాను చూడండి. పాప అయితే రాత్రి ఒక 1/2 అవర్ ఉంచింది అంతే. 1/2 అవర్ ఉంచుకొని కడిగేసింది, లేదంటే ఇంకా బాగా పండేదండి. 1/2 అవర్కి ఇలా పండింది. గోరింటాకు చాలా బాగుందండి చక్కగా. ఇంక సరేమో బాగుంది, బాగా పండింది అని చెప్పి ఇంక లేక స్కూల్ టైం అవుతుంది అంటే సరే అని చెప్పి ఇంకా స్కూల్లో మిస్కి నా ఫ్రెండ్స్కి అందరికీ గోరింటాకు చూపిస్తానమ్మా, త్వరగా రెడీ అయిపోతాను, నేను తొందరగా స్కూల్కి వెళ్తానని చెప్పింది. యూనిఫామ్ కూడా కొత్త యూనిఫామ్ ఈరోజే వేసుకెళ్తుందండి. స్టార్టింగ్ నుంచి స్కూల్ యూనిఫామ్ లేదు. ఇదిగోండి నేనే కుట్టానండి ఫ్రాక్ అయితే. షర్ట్స్ అయితే బయట ఇచ్చేసాను అనమాట. షర్ట్ రాదు నాకు స్టిచ్చింగ్ చేయడం, ఫ్రాక్స్ వచ్చి కదా అని ఉంచేసాను. ఇదిగోండి కొత్త ఫ్రాక్ వేసుకుంది కదా, తన స్టిల్స్ చూడండి ఎలా వేస్తుందో. ఫోటో తీ అంటే తీస్తున్నాను అనమాట. వీడియో చేస్తూ ఫొటోస్ కూడా తీస్తున్నాను. తనకు అదో హ్యాపీ అనమాట, చిన్నపిల్లలకి కదా కొత్త ఏమైనా వేసుకుంటేనే. మా పాప ఇలా చాలా బాగుంది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. స్కూల్లో మిస్కి ఫ్రెండ్స్కి అందరికీ చూపిస్తానమ్మా అంటుంది. గోరింటాకు యూనిఫామ్ అన్నీ చూపిస్తానమ్మా నేను అని చెప్తుంది అనమాట. సరే అడగకుండా అయితే వెళ్ళిపోయింది అనమాట. ఇంకా స్నాక్స్ కూడా అడగలేదు, ఎందుకంటే తను గోరింటాకు పెట్టుకోవడం ప్లస్ ఆ కొత్తది యూనిఫామ్ షూస్ అన్నీ వేసుకోవడం అదో హ్యాపీనెస్లో ఇంకా వెళ్తున్నాను అని చెప్తుంది. కానీ మధ్యలో స్నాక్స్ కూడా అడగలేదు అనమాట. ఎప్పుడు నాకు స్నాక్స్ పెట్టావా అవి పెట్టావా అని అడిగేది, అలాంటి స్నాక్స్ కూడా అడగలేదు. చక్కగా అడగకుండా అయితే వెళ్ళిపోయింది. పాప అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి టిఫిన్ చేసేసి. ఇంకా చిన్న పాప అయితే ఇంకా లేగలేదండి చూడండి. చిన్న పాప అయితే ఇంకా లేగలేదండి. పెద్ద పాప అయితే చక్కగా టిఫిన్ చేసి అయితే వెళ్ళిపోయింది. టిఫిన్ అయితే ఈరోజు పూరి అయితే తెప్పించలేదండి. అమ్మ వస్తూ రైల్వే నుంచి దోశలును ఇడ్లీలు తెచ్చిందనమాట. అన్నారంట అక్కడ పిల్లలు ఉన్నారంట కదా, అమ్మ తీసుకెళ్ళు అని చెప్పి, పిల్లలు తింటారని చెప్పి. ఇదిగోండి ఇడ్లీలు దోశలు తెప్పించండి అమ్మ, తెచ్చారనమాట. దోశలుని పాపని మా వారు తినేశారు. ఇంక ఇడ్లీ ఉంది, ఇంకా ఇడ్లీ నాకు మా చిన్న పాపగా సరిపోయిద్ది. చిన్న పాప ఇడ్లీ తినిద్ది అంటే పెట్టాలన్నమాట బలవంతంగా. అదే పూరి అయితే తను ఇష్టంగా తినేసిద్ది, ఇడ్లీ అయితే నేను బలవంతంగా పెట్టాలి. రాత్రి అయితే సరిగా పడుకోలేదండి పాప. గోరింటాకు పెట్టుకుంది, ఒక అరగంటే పెట్టుకుందంటే గోరింటాకు, కానీ బాగా పండింది. ఇంకా పొద్దున వరకు ఉంచుకుంటే కనుక చక్కగా ఎర్రగా పండేది. కానీ ఆ వయసులో ఆ పాప అరగంట సేపు కదపకుండా అలాగే ఉంచిందనమాట. చాలా బాగా పండింది. అరగంటకి ఇంకా కడిగేశాను. ఇంకా రాత్రి కూడా ఏంటో నిద్ర పట్టక పాప ఏడుస్తూనే ఉంది, అందుకే పొద్దున్నే లేగలేదు. లేకపోతే ఈ పాటికి లేసిపోయేది అనమాట. నేనైతే పెట్టుకోలేదండి, ఎందుకంటే మా వారు పెట్టుకున్నారు, మా పెద్ద పాప చిన్న ముగ్గురు పెట్టుకున్నారు కదా, ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా అని చెప్పి ఇంకా నేను ఉండిపోయాను అనమాట. పెట్టుకోలేదు. గోరింటాకు అయితే ఇంకా చాలా మిగిలింది. మా అమ్మగారు పెట్టుకుంటారు కదా అనుకుంటే నైట్ షిఫ్ట్ కదండి మా అమ్మ, వెళ్ళిపోయారనమాట. ఇంకా ఇప్పుడు ఉంది, పండిద్దో లేదో తెలియదు. ఫ్రిడ్జ్లో అయితే పెట్టాం మా అమ్మగారి కోసం అయితే. ఇప్పుడైతే ఇస్తానమాట. అమ్మ అయితే వచ్చేసారు, కొంచెం టీ తాగి కిందకైతే మళ్ళీ వెళ్ళిపోయారని, కొంచెం నీరసంగా ఉంది పడుకుంటానని. ఇంకా నేనైతే పప్పు అయితే వేసానండి. పప్పు అయిపోయింది, కుక్కర్లో వేసేసాను అనమాట. ఇంక ఇది తాలింపు అయితే వేయాలన్నమాట. పని అయితే సామాన్లు ఉన్నాయని కొంచెమే ఉన్నాయి, సామాన్లు తోమేసేసి పప్పు చేసేసి కొంచెం ఇల్లు క్లీన్ చేసేసి పాప లెగిస్తే కొంచెం తుడుద్దాం కదా అని చూస్తున్నాను. పాప అయితే ఇంకా లేగలేదనమాట, చాలా మత్తుగా పడుకుంది. యూనిఫామ్ చూసారా ఫ్రెండ్స్? యూనిఫామ్ అయితే నేనే స్టిచ్చింగ్ చేశాను అనమాట. ఇంకొకటి కూడా ఉంది యూనిఫామ్, ఇది ఇంకొకటి అనమాట. పాప వేసుకున్న ఫస్ట్ యూనిఫామ్. అది షర్ట్ అయితే బయటే కుట్టించేసాను, షర్ట్ కుట్టించాను. ఒకటైతే ప్రస్తుతానికి కుట్టి వేసి పంపించండి, ఇంకొకటి అయితే కుట్టాలన్నమాట. ఇంకొకటి కట్ చేసి పెట్టాను, ఈవినింగ్ వచ్చి కుడతాండి. ఇప్పుడైతే అవ్వదు, ఇంకా వంట అయ్యి నేను సామాన్లు తోముకొని రెడీ అయినప్పటికీ టైం అయితే అయిపోయిద్ది. ఈవినింగ్ వచ్చి స్టిచ్చింగ్ చేయాలన్నమాట. వైట్ది కూడా ఇంకా కుట్టలేదండి, ఓన్లీ ఒక్క ఫ్రాకే కుట్టాను నిన్న. ఇంకా పాప కూడా ఏడుస్తూ ఉండడంతో నేను అసలు కుదరలేదనమాట సండే.
ఇంకా ఇది ఈవినింగ్ అయితే కుట్టాలి. ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసినప్పుడు అయితే వీడియో చేద్దాం అనుకున్నానండి, కానీ కుదరలేదనమాట. ఎందుకంటే మా చిన్న పాప అయితే 2 డేస్ నుంచి మోషన్కి వెళ్ళాక బాగా ఇబ్బంది పడుతుందన్నమాట. నిన్న సండే అయితే బాగా ఏడుస్తూ ఉంది. అప్పటికే మెడిసిన్ వేసండి, కానీ అసలు వెళ్ళలేకపోయింది. ఎందుకంటే మా పాప అసలు ఫుడ్ ఎక్కువ తీసుకోదు, ఇప్పుడు పాలే తాగుతుంది, అది వేడి చేసేసింది అనమాట. ఇంకా పాప పెరుగు అన్నం కూడా సరిగా తినదండి, ఎంత బలవంతంగా పెట్టినా సరే ఊసేసిద్ది. బాగా గట్టిగా ఏడుస్తూ ఉండడం ఇంకా అలా చేసిందనమాట నిన్న అంతాని. ఇంకా నేను తన దగ్గరే కూర్చొని అలా పట్టుకుని ఉంటే తనకి ఏదో అయిపోయింది అని చెప్పేసి ఏడుస్తుంది అని చెప్పేసి, ఏం కాదులే అమ్మ అని చెప్పేసి నేను స్టిచ్చింగ్ చేస్తూ ఉంటూ ఏదో పని చేస్తున్నట్టు అలా గమనిస్తూ ఉండేదాన్ని పాపని. సో ఇంకా వీడియో అయితే కుదరలే, లేగడం కూర్చోవడం ఇంకా వీడియో అవ్వదని చెప్పేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే వీడియో చేయలేదండి. కొంచెం ఇప్పుడైతే పర్వాలేదండి. పాప నిన్న నైట్ గోరింటాకు అది పెట్టుకున్న తర్వాత ఇంకా 12:30, 1కి ఆ టైంకి మోషన్కి అయితే వెళ్ళింది మెడిసిన్ వేసిన తర్వాత. ఇప్పుడు కొంచెం పర్వాలేదండి. అందుకే నిద్ర అయితే సరిపోలేదనమాట మా పాపకి, అందుకే ఇంకా లేగలేదు, లేదంటే ఈ పాటకైతే లేచిపోయేదండి. ఇంక ఇప్పుడైతే నేను పప్పు అయితే మెదిపేసానండి, చక్కగా మెదిపేసి పప్పు అయితే తాలింపు వేసేస్తున్నాను. ఈరోజైతే నేను మా పాపకు చెప్పానండి, పప్పు అన్నం పెడుతున్నాను తినేసే అంటే, లేదు కక్కబువ్వ పెడితేనే తింటాను, పప్పు అన్నం అయితే తినని చెప్పేసి కరాకండికి చెప్పేసింది అనమాట. ఇంకా లేదమ్మా పప్పు అన్నం అయితే సాయంత్రం వచ్చినాక మళ్ళీ కక్కబువ్వ పెడతాను అని చెప్పేసి ఏదో చెప్పి సర్ది చెప్పాను. మార్నింగ్ తినను అని ఇంటి దగ్గర చెప్పి వెళ్ళిందంటే ఇంకా అలాగే తినకుండానే తీసుకొచ్చిద్దండి, కారం ఎక్కువైంది అది ఎక్కువైందని. అందుకని చెప్పేసి ఈరోజు గుర్తొచ్చి ఇంకా ముందే చెప్పాను, పప్పు అన్నం పెట్టాను తినేసి ఈవినింగ్ అక్క తీసుకొస్తానంటే సరే అనిందండి. ఇప్పుడైతే ఇంకా పప్పు అయితే తాలింపు వేసేసాను. ఇంకా వంట అయితే అయిపోయినట్టే అండి. పప్పు వేసేసాను కదా, వంట అయితే అయిపోయినట్టే. ఇంకా కొంచెం సామాన్లు ఉన్నాయండి, ఆ సామాన్లు తోమేసుకుని ఇల్లు క్లీన్ చేసుకుని ఇంకా వెళ్ళిపోవచ్చు. నేను ఫ్రెష్ అయిపోయి అంగన్వాడీకి అయితే వెళ్ళాలండి. అంగన్వాడీలో గుడ్లు ఇస్తా అన్నారు, అంగన్వాడీకి వెళ్ళి రావాలి. ఒకసారి పాప ఏం చేస్తున్నా అని చెప్పేసి మళ్ళీ పప్పు ఆఫ్ చేసేసి మళ్ళీ వచ్చి చూడండి మా పాప ఎలా పడుకుందో. సౌండ్ చేసేస్తున్నాను కదా, సౌండ్ చేయొద్దని చెప్పి చెవులు తానే మూసుకొని మరి పడుకుంది అనమాట. ఇలా కొంచెం సామాన్లు ఉన్నప్పుడైతే సింక్లోనే కడిగేస్తానండి. అదే ఎక్కువ సామాన్లు అయితే కనుక బయటే కడుగుతానండి. ఎందుకంటే సింక్ చాలా చిన్నదండి, మా కిచెన్ కూడా చూస్తున్నారు కదా, చాలా చిన్నదన్నమాట, ఒక్క మనిషి వెళ్ళడానికి ఉండిద్ది. సరే కొంచెం సామాన్లు అయితే కనుక ఇక్కడే 2 గిన్నెలు కడుక్కోవడం, తోమేసుకోవడం, మళ్ళీ కడగడం అలా చేస్తాను. కొంచెం ఎక్కువ ఉన్నాయి అంటే కనుక ఇంకా బయటే తోముతాను అనమాట. ఈ సామాన్లు తోమేయడం అయిపోతే కనుక ఇంకా నేను ఫ్రెష్ అయితే అయిపోతానండి. నా పని అయితే అయిపోయిందండి, సామాన్లు తోమేసాను, వంట అయితే అయిపోయింది. ఇంకా క్యారేజ్ పెట్టేసి నేను రెడీ అయిపోయి వెళ్ళిపోవడమే. ఈ లోపల పాప లెగిస్తే కనుక పాపకు కూడా స్నానం చేపించేసి ఇడ్లీ అయితే తినిపించేసి నేను ఇంకా వెళ్తానన్నమాట. ఇంకా కానీ పాప అయితే ఇంకా లెగలేదండి, చాలా టైం అయింది, ఇప్పుడే టైం ఆల్రెడీ 10 అయిపోయింది అనమాట, కానీ లెగలేదు. మన పైన పడుకేసి కింద బట్టలు అవి తీసేద్దాం కదా అనుకుంటే నాకు భయం అండి. మా పాప కింద పడుకున్న తర్వాత తీసి పైన వేసానంటే ఇంకా నరకం చూపించిద్ది అనమాట, ఏదో కొట్టేసినట్టేనమాట. ఏంటంటే కొట్టేసింది, నా దగ్గర నుంచి ఏదో బొమ్మ ఏదో లాగేసుకుంది అన్నట్టు అంత గట్టిగా అరుస్తుంది, ఏడుస్తుంది. ఇంకా ఆ ఏడ్చిందంటే ఇంకా గంట సేపు వరకు ఆపదండి. మా పాప మ్యాక్సిమం ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది, మా చిన్న పాప. మా పెద్ద పాప కొంచెం పర్వాలేదు, కానీ మా చిన్న పాప ఏడుస్తూనే ఉంటుంది. అందుకని చెప్పి నాకు భయం వేసి ఇంకా నేను కింద పడుకుంటే అలా కిందే ఉంచేస్తాను. చూడండి టైం అయితే 10 అయిపోయింది, ఇంకా లెగలేదు. ఇంకా నా పని అయితే అయిపోయింది. నేను అంగన్వాడీకి అయితే వెళ్ళాలన్నమాట, గుడ్లు ఇస్తా అన్నారు పాపకి. మొన్న ఫ్రైడే చెప్పారండి, కుదరలేదు, వెళ్ళలేదు. కానీ ఇంకా ఈరోజు వెళ్ళాలన్నమాట. ఎలాగో పని అంతా అయిపోయింది కాబట్టి నాకు ఇంకా గంట టైం ఉంది. ఇంకా పాపకైతే పాలు కాయాలండి, పాలు కాసేసి నేను కూడా కొంచెం మళ్ళీ టీ అయితే బాగా తాగుతున్నానండి ఈ మధ్యన. అసలు టీ అంటే అసలు అలవాటు లేదనమాట, అలాంటిది టీ ఎక్కువ తాగేస్తున్నాను బాగా. ఇదివరకు తాగానంటే ఓకే తాగానులే చాలు ఇంకా అనిపించేది. ఇప్పుడైతే టీ లేకపోయినా సరే మళ్ళీ పెట్టుకునైనా తాగేస్తున్నాను. ఇప్పుడు మా అమ్మ వచ్చారు కదా, మా అమ్మ వచ్చారని చెప్పి మళ్ళీ టీ పెట్టాను కదా, ఆ టీ ఇంకా ఉందన్నమాట కొంచెం. ఎలాగో మనం ఈవినింగ్ వరకు మళ్ళీ ఇంకా తాగం కదా, అమ్మకి ఇచ్చేద్దామంటే కింద ఆల్రెడీ అమ్మ మళ్ళీ టీ పెట్టింది. అందుకని చెప్పేసి నేనైతే టీ తాగేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి నేను అంగన్వాడీకి అయితే వెళ్ళొచ్చేస్తానండి, పాప దగ్గర అమ్మని పెట్టి. వెళ్ళొచ్చేసిన తర్వాత ఇంకా పాపలు వేస్తే కనుక రెడీ చేసి పాపను కూడా నేను కూడా పనికైతే వెళ్ళిపోవాలండి. ఇంకా మొన్న నెయ్యి చేశాను కదండి ఆ వీడియోలోని, ఆ నెయ్యేనండి ఇది, బాటిల్ నిండా వచ్చింది. ఇంకో డబ్బా కూడా వచ్చిందండి, చిన్న డబ్బా.
చిన్న డబ్బా, పెద్ద డబ్బా, 2 డబ్బాలు నెయ్యి అయితే వచ్చిందండి. అదిగోండి అదొకటి ఇదొకటి అమ్మకి ఇద్దాం కదా అని చెప్పేసి పక్కన పెట్టాను అనమాట. ఇంకా క్యారేజ్ అయితే పెట్టేసుకుంటున్నానండి. నా బాక్స్లోకి నేను పెట్టేసుకుంటున్నాను. మా పాపకి నాకు క్యారేజ్ అండి. మా వారైతే మధ్యాహ్నం వస్తారు భోజనానికి. ఇంకా రెడ్ కలర్ బాక్స్లో అయితే మా మమ్మీకి కూర అయితే పంపిస్తున్నాను అనమాట. మామూలుగా అమ్మ ఒక్కరే కదండి, అందుకే కింద ఒకటి పైన ఒకటి వంట ఎందుకని చెప్పేసి మ్యాక్సిమం నేనే వంట చేసేస్తాను. సాయంత్రం పూట అయితే మా మమ్మీ చేసేస్తారండి. ఇంకా క్యారేజ్ అయితే పెట్టేసుకుంటున్నాను. నేనైతే రెడీ అయిపోయానండి. ఇంకా పాప అయితే ఇంకా లెగలేదండి. పాప అయితే నేనైతే రెడీ అయిపోయాను. టైం అయితే 10:30 అయిందండి. ఇంకెలాగో ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది కాబట్టి నేనైతే అంగన్వాడీకి అయితే వెళ్తున్నానండి. అంగన్వాడీకి వెళ్ళి పాలు గుడ్లు ఇస్తాను కదా, తీసుకొని వచ్చేస్తాను. అటు నుంచి అటు పాపకు కూడా క్యారేజ్ ఇచ్చేసి వచ్చాను. ఎందుకంటే ఇంకా టైం కలిసి వచ్చింది అనమాట. మళ్ళీ అటు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇంకా వెళ్తూ పాప స్నాక్స్ కావాలంటారు కదా అని చెప్పి స్నాక్స్ అయితే తీసుకున్నాను. మా వారు తీసుకొచ్చారండి స్నాక్స్. ఇవి ప్యాకెట్ ఇంకా దండ తీసుకుని వచ్చేసారనమాట. ఇంట్లో స్నాక్స్ ఏమి ఉండట్లేదు కదా, పిల్లకి స్నాక్స్ కావాలి కదా అని చెప్పేసి దండ తీసుకొచ్చి అయితే ఇంట్లో పెట్టారు. అటువంటి పైన పెట్టాను. ఇప్పుడైతే క్యారేజీ ఇచ్చేసేసి అటు నుంచి అటు గుడ్లుగా అయితే వెళ్తాను. పాప పడుకుంది కదా, పాపని అమ్మని చూస్తూ ఉండమని చెప్పేసి నేను గబగబా వెళ్ళి అయితే వచ్చేస్తాను అనమాట. అంగన్వాడీ నుంచి అయితే గుడ్లు తీసుకొచ్చాను. పాలు కూడా ఇచ్చారు. పాలు అయితే 4 ఇచ్చారండి. గుడ్లు ఇచ్చారనమాట. పిండి కూడా ఇచ్చేవారండి, కానీ నేను తీసుకురాలేదు. ఎందుకంటే పిండి ప్రెగ్నెంట్ లేడీస్ తింటే మంచిది కదండి. అందుకని ఇప్పుడు నాకు ఎలాగో అవసరం లేదు కదా. సో వాళ్ళు ఎవరో ఒకరు ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదండి, వాళ్ళకి ఇచ్చేవని చెప్పాను అనమాట. వాళ్ళకి ఎవరో ఒకరు ఉపయోగపడింది కదా అనేసి. మా పాప ఎలాగో తినట్లేదండి, అది పెడుతుంటే ఎందుకు తెచ్చి వేస్ట్ చేయడం అని చెప్పేసి ఎవరో ఒకరు ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే వాళ్ళకి ఇచ్చామని చెప్పాను. పాప అయితే ఇంకా లేగలేదండి. సో మా అమ్మనే ఇంకా పైకి రమ్మనాలి, పైకి వచ్చి పడుకోమని చెప్తాను. ఇంకా నేనైతే షాప్కి అయితే వెళ్ళిపోతున్నానండి. ఇంకా టైం అయితే అయిపోయింది. పాప క్యారేజ్ కూడా ఇచ్చేసాను. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.